ఫ్రెండ్స్, మనకి ఎల్జీ వెల్వెట్ యొక్క బాక్స్ అయితే బాక్స్ ఓపెన్ చేసే ముందు ఒకసారి మనం బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే వెల్వెట్ అని మనకి ఇక్కడ బ్రాండింగ్ కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఎంటీగా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పవర్డ్ బై థింక్ యూ అని చెప్పి మనకి ఇక్కడ రాస్తుంది. అండ్ బాటమ్ చూసుకుంటే ఎల్జీ లైఫ్స్ గుడ్ అని రాస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంఆర్పీ ప్రైసింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 55,000 రూపాయల దాకా ఎంఆర్పీ ప్రైసింగ్ ఉంది. బట్ మనకి 50,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ నెట్ కంటెంట్స్ మెన్షన్ చేశారు. ఇయర్ ఫోన్స్ అయితే ఇక్కడ రాలేదు. అండ్ సర్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ హెడ్ సర్ వాల్యూ, బాడీ సర్ వాల్యూ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ IMEI నెంబర్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కాల్కమ్ స్నాప్డ్రాగన్ అని చెప్పని ఇక్కడ రాస్తుంది. ఆబ్వియస్లీ ఇది కాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 మీద మనకైతే రన్ అవుతుంది గైస్. ఒక్కసారి మొబైల్ని అన్బాక్స్ చేసుకునే ముందు కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఇది ఎల్జీ వెల్వెట్ మోడల్ నెంబర్ వచ్చేసరికి. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే మనకి 6.8 ఇంచ్ POLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 2460 x 1080 పిక్సెల్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ డిస్ప్లే డెన్సిటీ చూసుకుంటే 395 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కాదు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 6 GB ఆఫ్ ర్యామ్తో మినిమం బేస్ వేరియంట్ వస్తుంది. 128 GB ఆఫ్ ఇంటెల్ మెమరీ. అండ్ ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 GSMs యూస్ చేసే మైక్రోSD కార్డ్ని అయితే మనం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. లేదు కార్డ్ యూస్ చేస్తే 2 TB వరకు మీరు స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మనకి OTG సపోర్ట్ ఉంది. హార్డ్ డిస్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అపర్చర్ f 1.8తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, అపర్చర్ f 2.2, 5 మెగాపిక్సెల్ బొకే సెన్సర్, అపర్చర్ f 2.4తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ సింగిల్ కెమెరాతో వస్తుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అపర్చర్ f 1.9తో వస్తుంది. ఓవరాల్గా బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో వస్తుంది. వైర్లెస్ ఛార్జ్కి సపోర్ట్ ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ FM రేడియో సపోర్ట్ ఉంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్స్ 2.4 GHz అయితే ఉంటుంది. అండ్ ఫారెన్లో చూసుకున్నట్లయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్స్తో వస్తున్నాయి. అది మనకి 5G సపోర్ట్తో వస్తుంది. బట్ ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 5G సపోర్ట్ అయితే ఏమీ లేదు. అండ్ వెయిట్ చూసుకుంటే 180 grams ఉంటుంది గైస్. అల్ట్రా స్లీక్ ఉంటుంది ఫోన్ అయితే. అండ్ సర్ వాల్యూస్ చూసుకున్నట్లయితే 1.09 Watt/kg ఇది హెడ్ సర్ వాల్యూ. అండ్ బాడీ సర్ వాల్యూ చూసుకుంటే 0.429 Watt/kg బాడీ సర్ వాల్యూ. సో ఈ రకంగా మనకి హెడ్ అండ్ బాడీ సర్ వాల్యూస్ అయితే నడుస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఇండియన్ సర్ వాల్యూస్ యొక్క స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మనకి తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఏమీ లిమిట్ అయితే క్రాస్ చేయలేదు. సో ఇది గైస్ ఓవరాల్గా ఎల్జీ వెల్వెట్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి మన మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మొబైల్ చూసుకున్నట్లయితే మనకి ఈ రకంగా కనబడుతుంది. ఇంచుమించు మనకి OnePlus 8 Pro లాగా, నెక్స్ట్ Note 20 Ultra టైప్లో మనకి ఎడ్జ్ యొక్క స్క్రీన్స్తో మనకి అల్ట్రా ప్రీమియం అయితే కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం ఫిజికల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో స్టీరియో స్పీకర్స్తో మనకి పైన స్పీకర్ గ్రిల్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి. నెక్స్ట్ గూగుల్ అసిస్టెంట్కి సంబంధించి బటన్ ఉంది. బాటమ్ చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్, Type-C పోర్ట్, మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు పవర్ రాకర్ అనేది కనబడుతుంది. అండ్ టాప్లో సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. 2 యాంటెనా బ్యాండ్స్ కనబడుతున్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. గ్లాసీ ఫినిష్తో అయితే వస్తుంది. LG అని చెప్పి మనకి బ్రాండింగ్ అయితే ఉంది. క్విక్గా మనం పవర్ని అయితే ఆన్ చేసేద్దాం. సో ఎల్జీ వెల్వెట్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. లైఫ్ గుడ్ అండ్ బ్రాండింగ్ ఉంది. సెటప్ కంప్లీట్ చేసుకుని మెయిన్ స్క్రీన్లో కలుస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ స్క్రీన్ ఈ రకంగా మనకైతే కనబడుతుంది. సో మనకి G8X ఆల్రెడీ అన్బాక్స్ చేసాం. సో యాజ్ ఇట్ ఈస్ G8X లుక్ ఏ రకంగా ఉందో, సో నోటిఫికేషన్ ప్యానల్ వీటిలో మనకి సేమ్ లుక్ అయితే ఎల్జీ వెల్వెట్లో కూడా మనకి అనిపిస్తుంది. సేమ్ UI కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ చాలా మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇక్కడ మీకు డ్యూయల్ స్క్రీన్ అనే బోర్డు కూడా ఉంది. సో డ్యూయల్ స్క్రీన్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. రెండో స్క్రీన్ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. రెండు స్క్రీన్స్ పెట్టి కొనుక్కుంటే మాత్రం మీకు 55,000 రూపాయల దాకా ఉంది. 55,000 ఉంది ప్రైస్. మీకు సింగిల్ స్క్రీన్తో కొనుక్కుంటే 30,000 రూపాయలకి మనకి ఆప్షన్ వస్తుంది. 35,000, 38,000కి వస్తున్నట్లుంది. అండ్ దీంట్లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే G8Xలో మనం 4Kలో రికార్డ్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఎల్జీ వెల్వెట్లో కూడా మనం స్క్రీన్ రికార్డింగ్ 4Kలో రికార్డ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ మైక్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ షేరింగ్, ఫైల్ షేరింగ్ అని చెప్పని, మిర్రరింగ్, కాస్టింగ్ ఇవన్నీ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్పెషల్ వాల్ పేపర్స్ చూసుకున్నట్లయితే ఎల్జీ వెల్వెట్కి సంబంధించి ఈ రకంగా మనకి స్పెషల్ వాల్ పేపర్స్ అయితే ఉన్నాయి. రౌండ్ వాల్ పేపర్స్ అని చెప్పని వీళ్ళైతే పేరు పెట్టారు. అండ్ వీటిలో 2 రౌండ్ వాల్ పేపర్స్ అండ్ నెక్స్ట్ మిగతావి బేసిక్ వాల్ పేపర్స్ ఉన్నాయి. అన్నీ మనకి లైవ్ వాల్ పేపర్స్ వస్తున్నాయి. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే వెల్వెట్ అండ్ కనబడుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. ఒకసారి మనం సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చెక్ చేసుకుంటే September 1 సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 128 GBలో 29 GB అయితే యూజ్డ్ అవుతుంది. అండ్ మిగతాది మనకి ఫ్రీ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 22% బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి
ఫేస్ అన్లాక్ అయితే ఉండదు, ఓన్లీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది AMOLED డిస్ప్లే, OLED డిస్ప్లే కాబట్టి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది ఫీచర్. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే వేరే వేరే లోగోస్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని కూడా మీరు ఇక్కడ నుండి ఈ ఫోటో క్లిక్ చేసి గ్యాలరీలోకి ఓపెన్ అవుతుంది, మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీద పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ థీమ్ స్టోర్ నుండి ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే థీమ్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ AOD డిస్ప్లే మీద మీరైతే డిస్ప్లే చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన ఫోటోని మీరు స్లోగన్స్ కావాలంటే స్లోగన్స్ని కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఎసెన్స్ కలర్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు OnePlus ఆక్సిజన్ OS ఇట్లాంటి వాటిలో ఎలా అయితే ఉంటుందో సో థీమ్ కలర్, సో ఆ రకంగా మనం థీమ్ కలర్ని అయితే ఎసెంట్ కలర్ అనే ఆప్షన్ నుంచి మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఐకాన్ సైజ్ని కూడా డిస్ప్లే సైజ్ ఐకాన్ సైజ్ అని చెప్పని మనకు ఉంటుంది నేమ్. సో డిస్ప్లే సైజ్ ఐకాన్ సైజ్లోకి వెళ్ళి మనం ఒకసారి ఐకాన్ సైజ్ని కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్తో వస్తుంది. సో ఈ రకంగా మనకి ఇది హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తుంది. 2 నానో సిమ్స్ అయితే మనం యూస్ చేయొచ్చు. సిమ్ కార్డ్ ట్రే బయటికి దిగానే మనకి వెంటనే నోటిఫికేషన్ పాపప్ అయితే వస్తుంది. సో ఈ రకంగా మనకి హైబ్రిడ్ స్లాట్తో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి NFC ఫీచర్ అయితే దీంట్లో ఉంది. NFC ఫీచర్ యూస్ చేసి మీరు కాంటాక్ట్లెస్ డెలివరీస్ కానీ ఏమన్నా కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి మీరు స్క్రీన్లోకి వెళ్ళినట్లయితే ఇది 1080p వరకు మనకి యూట్యూబ్ వీడియోస్ అయితే నడుస్తున్నాయి. అమెజాన్ నెట్ఫ్లిక్స్లో HD కంటెంట్ కూడా మనకైతే రన్ అవుతుంది. అండ్ ఇనీషియల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది డిస్ప్లే అయితే. అండ్ మైక్ స్పీకర్ కూడా నుంచి కూడా సౌండ్ డీసెంట్ ఉంది, నాట్ రిచ్ నాట్ ప్రీమియం, డీసెంట్ అయితే ఉంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది గైజ్. మెమరీలో మనకి యాప్స్ అయితే ఉంటున్నాయి. అండ్ గేమ్స్ గురించి మాట్లాడుకుంటే ఏవైతే 4 గేమ్స్ అయితే ఉన్నాయో LG GTXలో గేమ్ ప్యాక్కి సపోర్ట్ చేసేవి, సో ఆ 4 గేమ్స్ అనేవి మనకి LG Velvetలో కూడా మనకి ప్రీ ఇన్స్టాల్డ్ అయి వస్తున్నాయి. కావాలనుకుంటే మీరు వీటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. గేమింగ్ ఛానల్ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఈ గేమ్ లాంచర్ నుండే మీరైతే మీ ఛానల్లోకి లైవ్ స్ట్రీమ్ అయితే ఇచ్చుకోవచ్చు. సో యూట్యూబర్స్కి సమ్వాట్ బాగా హెల్ప్ అవుతుంది గేమింగ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి. అండ్ UI చూసుకున్నట్లయితే కాలింగ్ యాప్ మనకి LG యాప్ యూస్ చేశారు. అండ్ మెసేజింగ్ యాప్ చూసుకున్నట్లయితే గూగుల్ యాప్ యూస్ చేశారు, గూగుల్ మెసేజింగ్. అండ్ కెమెరా ఒకసారి ఓపెన్ చేద్దాం, కెమెరా ఇంటర్ఫేస్. అండ్ ఒకసారి మీరు కెమెరా ఇంటర్ఫేస్తో ముందు గూగుల్ న్యూస్, గూగుల్ పాడ్కాస్ట్, గూగుల్ క్యాలెండర్ అని చెప్పని మోస్ట్ ఆఫ్ ది బ్లోట్వేర్ నేను అబ్జర్వ్ చేసింది అయితే గూగుల్ బ్లోట్వేర్ ఎక్కువైపోయింది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం కెమెరాలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్లీ మోడ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మోడ్ వచ్చేసరికి మనకి టైమ్ ల్యాప్స్ ఉంది. వీడియో రెజల్యూషన్ వచ్చేసరికి టోటలీ మనం అల్ట్రా హెచ్డీలో వీడియోని అయితే రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది, సో 4Kలో. అండ్ నెక్స్ట్ మనకి వీడియో మోడ్ ఇక్కడ కనబడుతుంది. సో వీడియో మోడ్లో అల్ట్రా స్టడీ మోడ్ అనేది మనకి లభిస్తుంది. అండ్ అల్ట్రా స్టడీ మోడ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో మోడ్లో మీరు జూమ్ చేసుకోవచ్చు, అంతేగాని అల్ట్రా వైడ్లో అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయలేరు, జస్ట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఫోటో మోడ్లోకి వచ్చాం. ఇక్కడ మీరు ఒకసారి ట్యాప్ చేసినట్లయితే వైడ్ సెన్సర్లోకి అయితే వెళ్తుంది, కానీ నార్మల్ జూమ్లోకి చేసుకోవచ్చు, వైడ్లోకి చేసుకోవచ్చు. వీడియోలో అయితే మీరు జూమ్ చేయలేరు. నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్ ఉంది. పోర్ట్రేట్ మోడ్లో బ్లర్ ఎఫెక్ట్ని అయితే మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మాన్యువల్ కెమెరా మోడ్ అయితే ఉంది. మాన్యువల్ కెమెరా మోడ్లోకి వెళ్ళి మీరు వైట్ బ్యాలెన్స్ని, ఆటో ఫోకస్ని, అండ్ నెక్స్ట్ ISOని వీటిని అయితే మాన్యువల్గా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్లో కూడా మీరు వైడ్ యాంగిల్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ సమ్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, సో ఫిల్టర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో మాన్యువల్ మోడ్లో మీకు వీడియోస్ అయితే రికార్డ్ చేసేది లేదు. సో వీడియోస్ ఎక్స్టర్నల్ మైక్స్ ఇట్లాంటి కనెక్ట్ చేసి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయలేరు. LG GTXలో అయితే మనం రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఒకసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ మనకి టైమ్ ల్యాప్స్ సపోర్ట్ అయితే లేదు. సో టైమ్ ల్యాప్స్ అయితే నీకు నార్మల్లీ రేర్ సైడ్ కెమెరాకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనకి ఫోటో మోడ్ అయితే మనకి LG Velvetలో అయితే ఉంది, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ నెక్స్ట్ ఒకసారి వీడియో మోడ్ ఉంది. సో వీడియో మోడ్లో మనం 1080p వరకు రికార్డ్ చేయొచ్చా 4K ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. ఫస్ట్ అయితే పోర్ట్రేట్ మోడ్ ఉంది. పోర్ట్రేట్ మోడ్లో బ్లర్ వీడియోని అయితే మనం రికార్డ్ చేయొచ్చు. రేర్ సైడ్ కెమెరా అయితే లేదు మనకి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసి బ్లర్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4:3 ఆస్పెక్ట్ రేషియోలో 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. 16:9 ఆస్పెక్ట్ రేషియోలో 1080 వరకు అయితే మనం రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది LG Velvetలో. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో కొన్ని కెమెరా శాంపిల్స్ చూడండి. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 4Kలో 30 frames per second మనకి రికార్డ్ అవుతుంది. రైట్ సైడ్ కెమెరా అండ్ మెయిన్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అండ్ ఇంటర్ వైడ్లో అయితే మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో నా చేతి అని స్ట్రైక్ చేశాను. సో ఎంత డిస్టెన్స్లో నాకు ఫోన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే LG Velvet నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్ట్రా స్టడీ మోడ్ అనేది యాక్టివేట్ చేశాను. సో అల్ట్రా స్టడీ మోడ్లో మనం 1080p వరకు రెజల్యూషన్ రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. 4Kలో రికార్డ్ చేసుకునే అవకాశం అయితే మనకు లేదు. సో ఇప్పుడు ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ ఏ రకం చెక్ చేసుకోండి. అండ్ ఇంటర్ వైడ్లో అయితే మీరు అల్ట్రా స్టడీ మోడ్ని యాక్టివేట్ చేసుకొని రైట్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఈ వీడియో చూసుకున్నట్లయితే ఎల్జీ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 16:9 ఆస్పెక్ట్ రేషియోలో రికార్డ్ చేస్తున్నాం. సో 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఇది 4Kలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ అవుతుంది. మనం 1080pలో రికార్డ్ చేసుకోవాలంటే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ 4Kలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయవచ్చు. సో వెల్వెట్లో ఇంత వైడ్ యాంగిల్లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంత మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. సో స్టెబిలైజేషన్ ఏ రకంగా చెక్ చేయండి ఒకసారి. నడుస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసుకున్నట్లయితే వెల్వెట్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు 1920x1080 రెజల్యూషన్లో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ ఏ రకంగా చెక్ చేయండి. 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనకి వీడియో అనేది రికార్డ్ అవుతుంది కాబట్టి ఇంత వైడ్లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మర్చిపోయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాం. వెల్వెట్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా మీకు బ్లర్ అవుతుంది అండ్ నేను మాత్రమే మీకు ఫోకస్లో కనబడతాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ ఏ రకంగా చెక్ చేయండి. సో హ్యాండ్ స్ట్రెచ్ చేసి రికార్డ్ చేస్తాను. ఇంత వైడ్లో అయితే మీరు పోర్ట్రేట్ వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఫోటో శాంపుల్ చూసుకుంటే డేలైట్ కండిషన్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి ఏ మోడ్స్ లేకుండా నార్మల్ ఫోటో మోడ్లో క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి పోర్ట్రేట్ మోడ్ అంటే బోకే మోడ్లో నేను ఈ ఫోటోని క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్ సెన్సర్ని యూస్ చేసి ఫోటో మోడ్లో క్యాప్చర్ చేశాను. అండ్ HDR ఆటోలో ఉంది మనకి. అండ్ ఈ బోర్డ్లో చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ అని చెప్పని ఉంది. సో అల్ట్రా వైడ్లో మనం రైట్ సైడ్ కెమెరాని యూస్ చేసి క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫోటో చూసుకుంటే నార్మల్ బోకే షాట్ రైట్ సైడ్ కెమెరాని యూస్ చేసి శాంపుల్ అయితే రికార్డ్ చేశాను. సో ఇవి కొన్ని శాంపుల్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఫోన్ని ఎక్స్టర్నల్గా చెక్ చేద్దాం. అంటే అన్లాకింగ్ స్పీడ్ చెక్ చేయాలి. సో అన్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఫేస్ అన్లాక్ లేదు, ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ½ సెకండ్ ప్లేస్ చేద్దాం. సో జస్ట్ అలా 0.1 millisecondsలో అయితే మనకి అన్లాక్ తీసుకోవట్లేదు. దాని మీద ఇలా ప్లేస్ చేసి ఉంచితే వెంటనే మనకైతే తీసుకుంటుంది. సో దాని మీద నొక్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వెంటనే మనకైతే అన్లాకింగ్ అయితే చేస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఇవాల్టి ఎల్జీ వెల్వెట్కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ వీడియో అయితే అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి మోరల్ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. అండ్ ఫర్ షోర్లీ సీన్ ద నెక్స్ట్ వీడియో. Signing off now, friends.